నమస్తే ఏపీటీఎస్ తెలుగు న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లి గ్రామంలో మార్ని రాము ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ బొడ్డు వెంకటరమణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని స్వర్గీయ తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆంధ్ర ముద్దుబిడ్డ, ప్రజల సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేసి ప్రజా నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన అన్నారు. శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ దోసకాయలపల్లిలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు యుగ పురుషులు. ఏ రంగం ఎంచుకున్న ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ఆయన దాదాపు 300 సినిమాల్లో నటించి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుని ఆ తర్వాత తెలుగోడి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన అడుగుపెట్టమే దాదాపు 1 సంవత్సరం లోపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అంతేకాకుండా సంక్షేమానికి నాంది పలికి, సంక్షేమ పథకాలకి నాంది పలికారు. రాష్ట్రంలో అధికారంలోనే రావడం కాదు, దేశంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎదిగింది ఆయన హయాంలో. ఆయన ఒకసారి స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి నివాళులర్పించడానికి వచ్చారు. ఆయన్ని ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీయే కాదు, ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ దగ్గర స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా.